ఉన్నామని విజయవాడ రావడం జరిగింది. ఇవాళ అమ్మవారి దర్శనం చేసుకుని రేపు నా నియోజకవర్గానికి వెళ్తాను. బహుశా 3-4 రోజుల్లో నాకైతే మంచి వార్త వస్తుందని అనుకుంటున్నా. తెలీదు, ఏ పార్టీయో తెలియదు, ఎమ్మెల్యే ఎంపీయో తెలియదు, ఏమీ తెలియదు. అమ్మవారికి నివేదిద్దామని వెళ్తాను. తెలుగుదేశం పార్టీ నుంచి నర్సాపురం ఎంపీ టికెట్ ఏమో, నేను మీ అందరిలానే మీడియాలోనే చదువుతున్నా రకరకాల వార్తలు. నాకైతే ఖచ్చితంగా డెఫినెట్గా పోటీ చేస్తాను అని నా సంపూర్ణ విశ్వాసం. తక్కువ మాట్లాడితే మాట్లాడలేదంటారు, కొంచెం ఎక్కువ మాట్లాడితే బాగా ఎక్కువ మాట్లాడేదంటారు. కాంట్రవర్సీ అనవసరం కాబట్టి దర్శనం వెళ్తున్నాం. ఏమండి, బాబు గారిని ఎప్పుడు కలుస్తున్నారు? కలుస్తూనే ఉంటాం, దానికి మళ్ళీ ఇప్పుడు అప్పుడే ఉన్నామని విజయవాడ రావడం జరిగింది. ఇవాళ అమ్మవారి దర్శనం చేసుకుని రేపు నా నియోజకవర్గానికి వెళ్తాను. బహుశా 3-4 రోజుల్లో నాకైతే మంచి వార్త వస్తుందని అనుకుంటున్నా. తెలీదు, ఏ పార్టీయో తెలియదు, ఎమ్మెల్యే ఎంపీయో తెలియదు, ఏమీ తెలియదు. అమ్మవారికి నివేదిద్దామని వెళ్తాను. తెలుగుదేశం పార్టీ నుంచి నర్సాపురం ఎంపీ టికెట్ ఏమో, నేను మీ అందరిలానే మీడియాలోనే చదువుతున్నా రకరకాల వార్తలు. నాకైతే ఖచ్చితంగా డెఫినెట్గా పోటీ చేస్తాను అని నా సంపూర్ణ విశ్వాసం. తక్కువ మాట్లాడితే మాట్లాడలేదంటారు, కొంచెం ఎక్కువ మాట్లాడితే బాగా ఎక్కువ మాట్లాడేదంటారు. కాంట్రవర్సీ అనవసరం కాబట్టి దర్శనం వెళ్తున్నాం. ఏమండి, బాబు గారిని ఎప్పుడు కలుస్తున్నారు? కలుస్తూనే ఉంటాం, దానికి మళ్ళీ ఇప్పుడు అప్పుడే